హాయ్ అండి. హాయ్ చెప్పమ్మా. హాయ్, ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది నేను వీడియోలు పెట్టి అప్లోడ్ చేయడం కుదరట్లేదు. ఏదో ఒక వీడియో పెడతాను, చిన్న చిన్న షార్ట్స్. వంటలు చేయడం అస్సలు కుదరట్లేదు, ఎందుకంటే డాలీ చేయికి దెబ్బ తగిలిందండి పాపం. చూడండి ఎంత కట్టు కదా, తలుపులో చేయి పెట్టేసింది, పొరపాటున డోర్ పడి నలిగిపోయింది. ఈ ఫింగరు ఈ సగం ఈ గోర్ వరకు కట్టయిపోయిందండి పాపం. 3 days అవుతుంది సర్జరీ చేసి. యశోద హాస్పిటల్లో, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చేయించాము. స్పెషలిస్ట్ ఉన్నారు అక్కడ అనేసి. ఇప్పుడు ప్రజెంట్ తగ్గింది, పర్లేదు, హ్యాపీ అనమాట దేవుడి దయ వల్ల కదా. బాగా తల్లి కానీ అల్లాడిపోయిందండి. పిల్లల్ని ఒక గంట గమనిస్తూ ఉండాలి. ఒక గంట కాదు, అన్ని కళ్ళతో ఒక 10-15 కళ్ళు పెట్టుకొని చూసుకోవాలి జాగ్రత్తగా పిల్లల్ని. ఎందుకంటే ఎంత బాధపడిందో పాపం, నరకం చూడలేము మనం. పిల్లలు బాధపడేటప్పుడు చూడలేమండి. బ్లడ్ టెస్ట్ అప్పుడు కానీ, సెలైన్ ఎక్కించేటప్పుడు కానీ, ఈ చెయ్యి డ్రెస్సింగ్ చేసేటప్పుడు కానీ, కేకలు అరుపులు అయితే నరకం అనమాట. మన పేరెంట్స్ నరకం కనిపిస్తున్నాము. దేవుడి దేవుళ్ళు తగ్గింది. ఆ బాధ మనెవరు పడకూడదండి. అందుకని దయచేసి మీరు పిల్లల్ని ఒక గంట గమనిస్తూ ఉండండి. ఎప్పుడు చూడు చెక్ చేసుకుంటూ ఉండండి. కొంచెం వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పిన దాకా, అమ్మ నాకు దెబ్బ తగిలింది, నేను పలానా చోట అని చెప్పిన దాకా మనం చెక్ చేసుకుంటే సరిపోతే ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఏమో చెప్పలేదు, వాళ్ళు ఎక్కడ ఉంది, ఇరుక్కుపోయింది, దేంట్లో ఇరుక్కుపోయింది, లిఫ్ట్లో ఇరుక్కుపోతున్నారు పిల్లలు. ఒకళ్ళేమో మంచి టాయ్స్ కొంటాం, మన పిల్లలు బొమ్మలు కొంటాం కదా ఆడుకోవడానికి. ఆ బొమ్మల్లో ఉన్న బ్యాటరీ మింగేశారంట బొడ్డోడు. చూడండి, ఆ బ్యాటరీ మింగేస్తే వాడికి మళ్ళీ వాడి హాస్పిటల్కి వచ్చాడు. వాడికి కూడా ఆ బ్యాటరీ మింగిన పాపానికి అదంతా 5 రూపాయల బ్యాటరీ ఉంటుంది. అది మింగిన పాపానికి వాడికి 2 లక్షల బిల్లు లాప్రోస్కోపీ ద్వారా తీశారంట. మనం చూస్తే పర్లేదు, ఆ బ్యాటరీ మింగింది. మనం చూడలేదు అనుకోండి, ఆ బ్యాటరీ మింగింది. అప్పుడు ఏమవుతుందంటే లోనంతా పొట్ట తినేస్తుందంట. వేరే కేసులో నేను విన్నాను, వేరే చోట వాళ్ళ మనవాడు ఇలాగే బ్యాటరీ మింగేస్తే లోనంతా తినేసి వాడు పాపం మీకు అంత ఎమర్జెన్సీ కింద వాళ్ళు చూసుకోదంట. అంతా అప్పటికి జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది వాళ్ళు. అందుకని టాయ్స్ కొనేటప్పుడు కూడా ఈ చిన్న చిన్న బ్యాటరీ అనేది కొనమాకండి పిల్లలకి. చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలకి, మనం కరెక్ట్గా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇవాళ నుంచి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారండి. కుదిరితే ఇంకా మెల్లగా. నేను ఇంకా సడన్గా అనుకోకుండా ఈ పని మీద హైదరాబాద్ వచ్చాను. మా పెద్ద పాప ఆపరేషన్, తర్వాత ఎగ్జిబిషన్, వరుసగా 1 by 1 బిజీ అయిపోయారు. అసలు ఖాళీ లేదనమాట కుకింగ్ వీడియోస్ చేయడానికి. అది వంట చేసిన టైమే ఉండట్లేదు అంటే నమ్మండి మీరు, అలా ఉంది పరిస్థితి. ఓకేనా. పిల్లలు జాగ్రత్త అండి, మీ ఇంట్లో చిన్న పిల్లలు జాగ్రత్త. చేతులు తలుపులకి స్టాపర్స్ పెట్టుకుంటా ఉండండి. ఈ గాలికి పెద్ద పెద్ద గాలి వచ్చినప్పుడల్లా ఈ తలుపులు పడతా ఉంటాయి. ఓకేనా. బాయ్ చెప్పాలి. బాయ్. థ్యాంక్ యూ.